వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నాడు సొంత చిన్నాన్ని స్కెచ్ వేసి ప్లాండ్గా గొడ్డలితో నరికించి చంపించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత తన వక్రాక్షి సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని చెప్పి ఎలా ఆర్టికల్స్ రాపించాడో చూసాం. మళ్ళీ ఇప్పుడు 2014-19 మధ్యలో పేద ప్రజల రక్తాన్ని తాగి ఆ శవాల మీద పేలాలు ఎరుకుని 1,00,000 కోట్లకు పైగా అక్రమ మద్యం వ్యాపారంలో దోచుకుని ఆ డబ్బు ఇప్పుడు గుట్లగా హైదరాబాద్ ఫామ్ హౌస్లో బయటపడతా ఉంటే వితనవాదం చేస్తున్నారు. సాక్షి వక్రాక్షి నీచపు రాతలు రాస్తూ ఉంది. వాళ్ళు దోచుకుని వాళ్ళ ప్రదేశాల్లో దాచుకుని దాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం సాక్షికే చెల్లింది. ఆనాడు నారాసుర రక్తచరిత్రను ఎలా రాశారో ఇప్పుడు అలాగే టీడీపీ కుట్ర డబ్బుల బాక్సులు అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. సాక్షి దిగజారిపోయిందని చెప్పి ప్రజలందరికీ తెలుసు, కానీ మరీ ఇంత స్థాయిలో దిగజారిపోయిందని ఈ వార్తతో మరోసారి రుజువైంది. ఆ రాతల వెనక ఉన్న నేపథ్యం ఏంటి? వాళ్ళు అలా సొల్లు కౌర్లు చెప్పి చెత్త ఆర్టికల్స్ రాసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, నమ్మించాలనుకోవడం, ప్రజలు నమ్ముతారనుకుని భ్రమపడడం జరిగే పనేనా విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. నాడు నారాసుర రక్తచరిత్ర, నేడు అట్టపెట్టెల డబ్బు టీడీపీ పాత్ర అంటే సాక్షి వక్రాక్షిలో రాసిన రాతను ఎలా చూస్తారు? అంటే అట్టపెట్టెల మాటన నోట్ల కట్లో బాబు మహాకుట్ర అన్నారు. అంటే ఇది మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి మరో కుట్ర అనేది అర్థమైపోతుంది. అంటే వీళ్ళు క్లియర్గా దాంట్లో రాశారండి. ఏదైతే ఈ బెయిల్కి సంబంధించి ఇదంతా కూడా అప్లై చేసుకుంటున్నాం, అందుకని రాకుండా చేయడం కోసం ఇదని ఈ రోజున వాళ్లే చెప్తున్నారు. బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం, మేము బయటకు రావని తెలుస్తూనే ఉంది. దానికోసం దొరకకుండా ఉండడానికి ఏం కార్యకలాపాలు చేస్తున్నారో తెలుస్తూనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాటకాలు ఆడుతానో తెలుస్తూనే ఉంది. ఎవరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడో తెలుస్తూనే ఉంది. అంటే సతీ సమేతంగా వెళ్ళి ఏం చేస్తున్నాడో అందరికి క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోజు అసలు భర్త పక్కన కనపడిన ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ రాదు. మరెందుకు గవర్నర్ గారిని కలవటానికి వెళ్ళారనేది కూడా చూసాం. అంటే ఈ 11వ ఎమ్మెల్యే పులివెందుల అవినీతి మచ్చలు ఉన్న పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 కోట్లు 12 పెట్టెలు. ఏం జరిగింది అంటే పురుషోత్తం వరుణ్ కుమార్ క్లియర్గా చెప్పాడు. మరి అసలు ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తి చాణక్య అనే వ్యక్తికి ఎప్పుడో 11th క్లాస్ 12th క్లాస్ అంటే ఇంటర్లోనే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. తర్వాత వేరు చోట్ల చదువుకున్నారు. మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా, పిల్లలు మంచి యూత్, చక్కగా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ. ఇతను కూడా ఇప్పుడు పురుషోత్తం వరుణ్ కుమార్ కూడా అబ్రాడ్లో చదువుకొని వచ్చాడండి. చక్కగా అబ్బాయి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా పరిచయం అయ్యాడు. అదే మోసగించబడ్డాడని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు కదా అతను. అంటే వీళ్ళు అంటే ఇక్కడ ఒకవైపు చూస్తేనేమో యూత్ని లాగారు, ఇంకోవైపు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని చిదిమేశారు. వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి అందరినీ గడ్డాలు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకొని ఎట్లయినా సరే నేను సేఫ్ జోన్లో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళేమో ఎక్కడ ఇదైపోయినా పర్వాలేదు, ఎక్కడున్నా కూడా వీళ్ళకేం ప్రాబ్లం లేదు. అంటే నీ ఆర్థికంగా నువ్వు బలపడి ఇష్టానుసారంగా దోచుకొని అవినీతి సొమ్ముని ఈ రోజున వాళ్ళు నీకు ఎవరైతే ఉపయోగించుకున్నావో వాళ్ళని ఈ రోజున ఎక్కడ ఈడ్చుకొట్టాడో మనకు అర్థమవుతుంది. అంటే పూర్తిగా మోసపోయాం అనేది వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజున అన్ని విషయాలు కూడా చెప్పాలి, అప్రూవర్గా మారిపోవాలనేది వాళ్ళకి అర్థమైంది. మొన్నటి వరకు కూడా ఒక అభూత కల్పనలో వాళ్ళని బంధించారు. రాజకస్ రెడ్డికి వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు, మరి ఎవరి ద్వారా పరిచయం అయ్యారంటే ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు? ఇన్ని రోజులుగా అన్నీ కూడా మనం చర్చించుకుంటున్నాం అసలు ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు అనేది. అతను విషయం ముందుకొస్తే ఇంకా నిజాలు. అంటే ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ దగ్గర కూడా ఎన్ని కోట్ల కట్టలు వెళ్ళి 11 కోట్లు వెళ్ళినాయా 11,000 కోట్లు వెళ్ళినాయా అనేది కూడా క్లియర్గా తేలిద్ది. మరి ఈ రోజును చూస్తూ ఉంటే సాక్షి అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. అంటే గతంలో వైఎస్ భారతిరెడ్డి గారు చెప్పినట్లున్నారు. ఏమనంటే సాక్షిలో ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రచురించాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీ సిమెంట్కి కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా దాన్ని అబద్ధంగా, అక్కడున్న నిజాన్ని అబద్ధంగా మార్చి ఎలా రాయాలి అనే దాని మీద వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు అనేది. మరి ఇది కూడా అంతే. ఈ రోజున అక్కడ 11 కోట్లు దొరికినాయి అనేది కనిపిస్తూ ఉంది.
ఆ అట్టపెట్టెలు కూడా చూడండి కరెక్ట్గా డబ్బులు పట్టడానికి అనువుగా వాటిని ఎలా తయారు చేయించారో అక్కడ కూడా ఆ ఫైల్స్ ఆ చిత్తు కాగితాలు వాటి కింద ఎక్కడో పెట్టేశారని చెప్పేసి అంత క్లియర్గా అతను చెప్పిన తర్వాత కూడా ఈ సాక్షి అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న ఈ సాక్షి అనే దినపత్రిక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ చేతి కరపత్రం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి దీంట్లో వీళ్ళు ఎట్లాంటి విషయాలు రాసుకుంటారు అనేది గతంలో నారాసుర రక్త చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి దానికి రక్త బొట్లు పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి అంటే ఇక్కడండి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండటం, ఇప్పుడు ఎక్స్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కుట్రపూరితంగా మా నాన్న మీద ఇలా కుట్ర చేశారు అనేది అప్పుడు చూపించాడు. మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద తోసి తను అధికారంలో రావడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనేది క్లియర్గా చూసాం. ఈ రోజున కూడా అతను చెప్తుంది ఏంటి, మమ్మల్ని జైల్లోంచి బయటకు రానికుండా చేయటానికి అంటే దీని ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక నేపథ్యం చూస్తే చంపడానికి కొన్న గొడ్డల దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడకుండా ఉండడం కోసం గార్డర్ తేవటం వరకు స్క్రిప్ట్ ప్రకారం జరిగింది, స్క్రీన్ ప్లే ప్రకారం జరిగింది. పకడ్బందీగా తన చిన్నాన్ని హత్య చేపించాడు ఆయన. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడతారేమో ఎలక్షన్ ముందు బదనాం అయిపోతామనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మాట్లాడకుండా గార్డర్ తీసుకొచ్చే స్థాయిలో ఆలోచన చేశారంటే ఆ స్కెచ్ ఎంత పకడ్బందీగా చేశారు చూడండి. ఎక్కడా కూడా ఎన్నికల టైంలో ఈయన గురించి ఈ హత్య గురించి మాట్లాడకూడదు, ఆయన మరణం గురించి అని చెప్పేసి ఆ రోజున విన్నాం. కాకపోతే వీళ్ళు చేసిన తప్పులు చేసిన అంతకుముందు ఈ దోపిడీలు ఈ దొంగతనాలు మళ్ళీ అదే సాక్షి ఛానల్లో పత్రికలో ఈ విధంగా వేసుకోవటం గురించి ఈ రోజున క్లియర్గా అర్థమైపోతుంది. దొంగలు మేమేననేది వాళ్లే చెప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూశారు, ఒకసారి విన్నారు ప్రజలు, పదే పదే అదే సినిమాని చూపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి చూడటానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఈ రోజున వాళ్లే ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మీకు అన్యాయం జరిగింది అంటే ఆవిడ చెప్తుంది నాకు అన్యాయం జరగలేదు అని. అలా ఉంది ప్రజలు తిడతా ఉంది. సన్నాసులారా మా ఇళ్ళగా మీరు ఎందుకు వస్తున్నారు, మీ మూలంగా మా కుటుంబాలు నాశనం అయిపోయి అన్యాయం జరిగిందని చెప్పి తిడితే పారిపోయారు. అవును, అది గతంలో కూడా మనం చూసాం. గడప గడపకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ రోజున ఈ 11 గడపలకు ఎందుకు పరిమితం అయిపోయారు, వాళ్ళ ఇంటి గడప వాళ్ళు దాటడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకి ఎందుకు ఈ రోజున దాపురిచ్చిందంటే ఇదే గడప గడపకు అని చెప్పి వీళ్ళు ప్రతి గడపకే అన్యాయం చేశారు. వీళ్ళు ఏ గడపకు అన్యాయం చేయకుండా ఉన్నారు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఈ మద్యం కుంభకోణం అనేది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు చేసిన ఎంత కూడా తెలిసిపోతుంది. అంటే వీళ్ళు మనీ ఆ రోజున తీసుకోవడం ట్రాన్స్పరెంట్ లేదు, కానీ వీళ్ళ తప్పులు మాత్రం ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా అర్థమైపోతున్నాయి. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు లోపలికి అన్నదానికి వీళ్ళకి ఉలికిపాటు. అందుకని ఈ రోజున సాక్షి పత్రికలో కానివ్వండి, వాళ్ళ న్యూస్ ఛానల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లాంటి పిచ్చి రాతలు రాయటానికి వీళ్ళు తెగబడ్డారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే పిచ్చి రాతలు కాదండి, వాళ్ళు చాలా తెలివిగా ముందస్తు నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సంగతి తెలుసు వాళ్ళకి. ఈ మద్యం కేసులో దోచుకున్న డబ్బులకి సమాధానం చెప్పాలి, అరెస్ట్ కాక తప్పదని సంగతి తెలిసే రేపు అరెస్ట్ అయిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు నుంచి ఇట్టండి చెత్తరాతలన్నీ. అదే అప్పుడు ప్రజలు నమ్మించవచ్చు కదా, మేము ఆనాడే చెప్పాము ఇది అక్రమ కేసు అని, అందుకే అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని, ఇదిగో మేము చెప్పింది జరిగింది అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నమే. అంటే ఆ రోజున అతని వైపు ఎవరెవరు నిలబడ్డారో చూసాం, అవినీతికి అండగా. ఈ రోజున అవినీతికి అండగా నిలబడే వాళ్ళు అర్థమైపోయింది అక్కడ సీను అంతా కూడా క్లియర్గా అర్థమైపోయి మనం చూసాం. ఎవరు వాళ్ళకి 3 తరాలుగా ఆయన వెంటే ఉండి ఆత్మగా మెలిగిన విజయసాయి రెడ్డి మరి విజిల్ బ్లోయర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిద్ది నెక్స్ట్ అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏం జరిగింది, వాళ్ళ ఎంపీలు అందరూ ఎలా ఉన్నారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలాగుందని చెప్పి తెలిసిన తర్వాత కూడా ప్రజలను నమ్మించడానికి వీళ్ళు చేసే సకల ప్రయత్నాల్లో ఇదో ప్రయత్నం. అంతే తప్పించి వాళ్ళు మాత్రం నమ్మరనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. గత వారం రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్లో ఎంత బిజీగా ఉన్నారో చూస్తున్నాం మనం, ప్రజలంతా చూస్తున్నారు, దేశం అంతా చూసింది. ఈ సందర్భంలో నిన్న ఉదయం 11 కోట్లు దొరికినాయి. వాళ్ళ పేర్లెత్తి వాళ్ళు చేపించారని చెప్తే ప్రజలు నమ్మరు, చీ కొడతారన్న ఉద్దేశంతో లోకేష్ గారి స్నేహితులని కిలార్ రాజేష్ గారి పేరు తీసుకొచ్చారు తెర మీదకి. అంటే ఆయన చేపించాడని చెప్పుకోవడానికి లోకేష్ వెనకాల ఈయన ఉన్నాడు, ఈయన చేపించాడు అంటే టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఈ సిట్టు వ్యవహారం నడిపిస్తుందని ప్రజలు నమ్మించే ప్రయత్నంలో భాగంగా కిలార్ రాజేష్ పేరు ఎత్తారు వాళ్ళ.
ఆ వక్రాక్షి ఎన్ని రాతలు రాసుకున్నా దొరికిన డబ్బు సాక్ష్యాలు చూపిస్తుంది కదా మరి. వాళ్ళందరూ జగన్ రెడ్డి మా చేత దోపిడీ చేయించాడు, ఆ డబ్బంతా ప్యాలెస్గా చేర్చాం, ఆ ప్యాలెస్ నుంచి గోవిందప్ప రాజగోపాల్ ద్వారా భారతిరెడ్డికి చేరిందని చెప్పి స్పష్టంగా చెప్పారు వాళ్ళు. భారతిరెడ్డిని కూడా ఎక్కడ ఈ కేసులో ముద్దాయిం చేసి అరెస్ట్ చేస్తారన్న భయంతోనే గవర్నర్ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరి చేత భారతిరెడ్డి పేరు బయట రాకుండా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. సాక్షి వక్రాక్షి ఎన్ని అక్రమ రాతలు, చెత్త రాతలు, నీచపు రాతలు రాసినా వీళ్ళు మాట్లాడినప్పుడు, ఇలాంటి రాతలు రాసినప్పుడు మనం చూసాం ఎంతమంది. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా దాని మీద కేసేశారు, మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి. అది కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. అయినా కూడా సిగ్గు శరం, మానవ జన్మెత్తే సిగ్గు శరం ఉంటుంది, మంచి చెడు తెలుస్తుంది. అలా చెత్త రాతలు రాసిన వాళ్ళకి ఎన్ని పరువు నష్టం కేసులు వేసినా అలాగే ఉంటుంది. వాళ్ళకి జైళ్ళు కొత్త కాదు, దోపిడీలు కొత్త కాదు, విష ప్రచారాలు కొత్త కాదు, అలవాటు కదా. కోర్టుతో చెప్పు దెబ్బలు తింటాం కూడా అలవాటే వాళ్ళకి. ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు చెప్పదలుచుకుందో వాళ్ళు రాయదలుచుకుని రాస్తారు. ఆ నమ్మే పేటీఎం గాళ్ళు లేదంటే ఆ సారా కోసం కక్కుతు పడే వాళ్ళు నమ్మాల్సిందే తప్ప ప్రజలతో నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటే ఆ 11 సీట్లకి కొదేసేవాళ్ళు కూడా కాదు. రేపు ఇదే ఇలాగ కొనసాగిస్తూ ఉంటే ఆ పులివెందులకు కూడా గెలిపించే పరిస్థితి ఉండదు. ఆ పులివెందుల ప్రజలు కూడా ఇప్పటికే చీకొడుతున్నారు. రేపు ఒకవేళ పొరపాటున మళ్ళీ పోటీ చేసే ప్రయత్నం చేస్తే డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి, అది స్పష్టం. అయితే ఈ సాక్షి పత్రిక ఏదైతే ఉందో దీన్ని నిజంగా అతి త్వరలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలవపోవటం ముందు రోజుల్లో ఎంతైతే నిజమో వీళ్ళు ఈ పత్రిక కూడా క్లోజ్ చేసుకోవటం అంతే నిజమైంది. ఎందుకంటే చెప్పేవన్నీ అబద్ధాలు, అక్కడ చూపించేవన్నీ అబద్ధాలు. అంటే వీళ్ళు అసలు ఈ రోజున నెల్లూరు పర్యటనలో కూడా గతంలో జరిగిన విజువల్స్ చూపించుకునే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారంటే ఇంకెంతకు మించి ఇంకేం కావాలండి? ఎవరైనా అలా చేస్తారా? ఇదిగో బంగారుపాళ్యం ఫోటోలు, ఇంకో ఫోటోలు వేసుకొని అవన్నీ కూడా క్లబ్ చేసి అవి చూపిస్తున్నారు అక్కడ. అంటే వీళ్ళ పేపరు ఒక ఈ క్వాలిటీ లేదు, వీళ్ళ టీవీ క్వాలిటీ లేదు, వీళ్ళ జీవితంలో కూడా క్వాలిటీ లేదు. ఇది క్లియర్గా అర్థమైపోయింది. అందుకనే ప్రజలు పక్కన పడేశారు. అయినా కూడా మేము ఇంతే, అంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో పోయిద్ది అన్నట్లుగా మా బ్రతుకులు ఇంతే, మేము ఇలానే ఉంటాము, మేము మాత్రం మారం అని చెప్పే రీతిన వీళ్ళ యొక్క నడవడిక నడుస్తూ ఉంటే గనక మీరంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిగానే ఉంటాడా, అవినీతి మచ్చల పులిగా ఉంటాడా అనేది క్లియర్గా అర్థమవుతుంది. అమాయక ప్రజల చేత చీప్ లిక్కర్ తాగించి, కల్తీ మద్యం తాగించి, వాళ్ళ ప్రాణాలు తీసి, వాళ్ళ ఉసురు పోసుకుని సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు చేరింది భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికినని విశ్లేషిస్తూ సాక్షి వక్రాక్షి ఎన్ని నీచపురాతలు రాసినా భారతిరెడ్డిని ఈ కేసు నుంచి తప్పించడం ఆ వక్రాక్షి వల్ల కాదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.